కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు, ఆయన కొడుకు ఈ అమరావతి ప్రాంతంలో బిజినెస్ చేస్తూ వచ్చారు, రియల్ ఎస్టేట్, ఈ విల్లాలు ఇట్లాంటి ప్రాజెక్టులు. జగన్కి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఆయన కట్టించింది. దాని మీద గత కొన్ని రోజుల నుండి ప్రచారం చేసుకొస్తున్నది ఏంటంటే జగన్ ఆ స్థలాన్ని లాక్కున్నాడు, కట్టించుకుంది. పాపం ఆదిశేషగిరిరావు గారు మంచి ఇల్లు కట్టించుకున్నాడు, చక్కగా లగ్జూరియస్గా ఉండాలని. తీరా చూస్తే అది జగన్ ఆయన తరిమేసేసి లాగేసుకున్నాడు. జగన్ని 2 రోజులు ఉండమని చెప్తే ఇదంతా ఇట్లా చేశాడు అన్నటువంటిది ఒకటి ప్రచారం. ఇప్పుడు ఏంటంటే నిజం చెప్తే చాలా కష్టం నమ్మడం, ఎందుకంటే మంచి ఎప్పుడు మనకు నచ్చదు, చెడు తొందరగా నచ్చుతుంది. కాబట్టి నెగిటివ్ ప్రచారం చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. జగన్ అట్లాంటి రాక్షసుడు అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే దానికి ఆదిశేషగిరిరావు గారే సమాధానం ఇచ్చారు, అది సోషల్ మీడియా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. జగన్ దానికి సంబంధించిన డబ్బులు కట్టేశాడు, ఆ డిజైన్ చేసింది నేను, ఇల్లు అదంతా కూడా జగన్ కోసమే చేసింది, దాంట్లో పైసాతో సహా చెల్లించాడు. అసలు ఆ స్థలము ఆయన డిసైడ్ చేసుకోలే, ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా మేమే చేసాము. కేవలం గృహప్రవేశానికి మాత్రమే జగన్ అక్కడికి వచ్చాడు. ఆ రోజు నుంచి తను అక్కడ ఉంటున్నాడు. వాస్తవానికైతే అది ఆయన డబ్బులు ఇచ్చి కట్టించుకున్నదే అని తేల్చి చెప్పారు. బట్ ఈలోపు నిజం కంటే అబద్ధం అందంగా వెళ్ళిపోయింది.